హాయ్ అందరికీ నమస్కారం. స్పైస్ కిచెన్కి స్వాగతం. స్పైస్ కిచెన్లో ఈరోజు చేయబోయే రెసిపీ టిఫిన్ సాంబార్. ఈ టిఫిన్ సాంబార్ అనేది ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. అయితే రోజు అదే చట్నీలతోటి తిని తిని బోర్ కొడుతుంది అనుకున్న వాళ్ళు ఈ టిఫిన్ సాంబార్ని ట్రై చేయండి. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. ఒక కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ కందిపప్పును తీసుకొని 2-3 సార్లు వాష్ చేసేసి 3 గ్లాసుల వాటర్ని పోసి పావు స్పూన్ పసుపు, కొద్దిగా నూనెని వేసి, అలాగే ఒక చిన్న బౌల్లో ఒక ఉల్లిపాయని పొడవుగా కోసుకొని, ఒక టమాటోని ముక్కలుగా, అలాగే ఒక పచ్చిమిరపకాయని ఇలా చీల్చేసుకొని కుక్కర్లోనే పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్లో 1/2 స్పూన్ ఆయిల్ని వేసేసుకొని ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచేసేసేయండి. 1/2 స్పూను మినప్పప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 8 మెంతులు, 10 మిరియాలు వేసేసుకొని ఇలా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా ఇంగువ ఇది కూడా వేసేసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మనం వేసిన పప్పులన్నీ మాడిపోతాయి. అలా కొద్దిగా చింతపండుని, ఇంత చిన్న ముక్క బెల్లం, వీటిని దోరగా ఇలా వేయించేసుకున్న తర్వాత చల్లార్చేసి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసి దీన్ని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న ఉల్లిపాయ టమాటో ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ ఇలా ఉడికించుకోవాలి. మనం పప్పుని ఎనిపేసుకొని పప్పును కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పుని, అలాగే కారాన్ని కూడా వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత దీంట్లోకి 1/2 గ్లాస్ దాకా నీళ్ళని పోసుకుంటున్నానండి. అంటే కొద్దిగా చిక్కగా ఉంది కదా, మరి ఇంత చిక్కగా కూడా అవసరం లేదు, అందుకనే కొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తున్నాను. ఇలా నీళ్ళని యాడ్ చేసేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, వేడి సాంబార్ రెడీ. అయితే దీంట్లోకి మీరు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలనుకుంటే ఫైనల్గా యాడ్ చేసుకోండి. చూసారా, ఇలా చాలా తొందరగా అయిపోతుందండి టిఫిన్ సాంబార్. ఇడ్లీలోకి ఇలా సాంబార్ని వేసుకొని వేడివేడిగా తింటుంటే సూపర్ అంటే సూపర్ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ సాంబార్ ఎలా వచ్చింది, మీరు ఇడ్లీని దేనితోటి తినటానికి ఇష్టపడతారో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.